హాయ్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! ఈ వెజిటబుల్స్ అనేది మనం ఎవ్రీ వీక్ కొంటూనే ఉంటాం. ప్రతి బజార్‌లోనూ, ప్రతి దగ్గర రైతు మార్కెట్‌లోనూ ఎక్కడ పడితే అక్కడ మనం అవసరం తగ్గట్టుగా మనం కొనుక్కొని వచ్చేస్తున్నాం మనం. తెచ్చుకొని ఇంటికి తెచ్చిన తర్వాత మనం ఎంత వీటిని క్లీన్ చేస్తున్నాం, వాష్ చేస్తున్నాం అనేది మనం పెద్దగా పట్టించుకోము. మనం చూడట్లేదు కూడా. అదేంటంటే మనం ఏదో అందరం తినడానికి ఇంకా నిత్యావసర వస్తువులు కాబట్టి మనం రెగ్యులర్‌గా కొంటూ ఉంటాం. రైతులు పండించేస్తూ ఉంటారు. వాళ్ళు పండించి దాన్ని ఎంత మెయింటైన్ చేయడం, దాని మెయింటెనెన్స్ ఎంతంటే విపరీతమైన ఎరువులు వాళ్ళు వాడుతూ ఉంటారు. ఎవ్రీ వీకు వాళ్ళు ఎరువులు కొడుతూనే ఉంటారు. ఎన్ని రకాల మందులు కొడుతూ ఉంటారంటే చాలా ఎక్కువ. చాలా ఎక్కువ కొడుతూ ఉంటారు. అదేంటంటే మనకు తెలీదు. సిటీ‌లో ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ టైం అలా అయిపోతూ ఉంటుంది. మనం ఏంటంటే వె బజార్ చేస్తున్నామా, వెజిటబుల్స్ ఇంట్లో ఉంటున్నాయా లేదా చూసుకుంటాం గానీ, అవి ఎంత అసలు ఏంటి దాని ప్రభావం ఎలా ఉంది అనేది మనం అనుకోము. మనం పెద్దగా పట్టించుకోము. కానీ ఏంటంటే ప్రెజెంట్ విపరీతమైన చాలా ఎక్కువ ఈ ఈ ఎరువు రసాయనిక మందుల్ని వాటి మీద పిచికారీ చేస్తున్నారు విపరీతంగా. మనం అదేంటంటే గమనించట్లేదు మెయిన్. ఎన్ని సార్లు వాటిని పట్టే ఈ చీడపీడలు ఇవన్నీ పురుగులు గానీ ఏదైతే చనిపోవడానికి విపరీతమైన ఎరువుల్ని వాడుతున్నారవి. ఈ రసాయనిక ఎరువుల్ని. ఇవి మళ్ళీ మనం నార్మల్‌గా కడిగితే పోవసల. చాలా హెవీ. చాలా టైం తీసుకొని కడిగితే గానీ ఇవి పోవడానికి అసలు టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. అదేంటంటే మనం వండేసి మన పిల్లలకి మనం తినేయడం, పిల్లలు కూడా తినేస్తున్నారు. దానివల్ల మనకేమవుతుందని మనకు తెలీదు. ఈ ఎరువులు ఇవెన్ని రకాలంటే 318 రకాలైన ఎరువుల్ని మన ఇండియాలో బయట మార్కెట్‌లో దొరుకుతున్నాయి ఇవి. ఇవన్నీ గూడా ఈ 318 రకాల ఎరువుల్ని కూడా ఏదో ఒక రకంగా ఈ వెజిటబుల్స్ మీద వీళ్ళు పిచికారీ చేస్తూ ఉంటారు. మనం ఏంటంటే అట్లా గుర్తించట్లేదు. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మనం బయట కొనుక్కుంటున్న ఏదైతే కొంటున్నామో ఇవన్నీ మనం ఒక్కసారి అసలు దాని మీద ఈరోజు మనం మార్కెట్‌లో దొరుకుతుంది అంటేనే దాని ఎన్ని రకాలైన ఎరువులు వాటి మీద పిచికారీ చేస్తేనే మన వరకు వస్తుందది. అది మనం గమనించం మనం యాక్చువల్‌గా. కానీ అది అంటే వాళ్ళకి కూడా అవ్వట్లేదు. రైతులకు గిట్టుబాటు ధరలు ఉండట్లేదు. అయి ఏదో ఒక రకంగా పాడైపోతున్నాయి. సో, దానికోసం అని చెప్పి ఎన్ని రకాల ఎరువులుంటే అన్ని రకాలు వాటి మీద కొడుతూనే ఉంటారవి. మనం పట్టించుకోవట్లేదు అంతే. అది మనం చూసుకోవాలి. చూసుకొని ఇంత జాగ్రత్తగా ఇది చేస్తున్నప్పుడు అది మనం పట్టించుకోము. దానివల్లే చాలా ఎక్కువ ప్రెజెంట్ జబ్బులొస్తున్నాయో తెలీదు. పల్లెటూరులో అయితే ఈ ఎరువులు కొట్టిన తర్వాత ఏదైతే మనం వాడామో ఆ బకెట్లు అవి 3 డేస్ వరకు నానబెట్టి ఉంచుతారు. పేడ పులుసేసి దాంట్లో వదిలేస్తారు 3 డేస్. ఎందుకంటే అది అంత పవర్‌ఫుల్ కాబట్టది. అయి రసాయనిక ఎరువులంటే ఎలా ఉన్నాయి ఇప్పుడు? జస్ట్ ఒక చిన్న క్యాప్ తోటి తీసుకుంటే చాలు. ఒక మనిషి చనిపోతాడు. అలాంటిది అంత పవర్‌ఫుల్ అయిన రసాయనిక ఎరువుల్ని విపరీతంగా కొట్టేస్తూ ఉంటాడు. మనం వాటిని ఎలా క్లీన్ చేయాలి? చాలా హెవీగా ఎక్కువ టైం తీసుకొని క్లీన్ చేయాలది నిజానికి. కానీ మనమేంటి సింపుల్‌గా టైమ్ టు టైమ్ అంతెందుకు ఈ విషయం చెప్తున్న నేనే పట్టించుకోను. అలాంటిది మనం ఒకసారి చూసుకోవాలది. చూసుకొని ఒకటికి 10 సార్లు వీటిని వెజిటబుల్స్ గానీ, ఏదైతే ఆకుకూరలు గానీ, ఫ్రూట్స్ గానీ ఏవైనా ప్రెజెంట్ అయితే వెజిటబుల్సే మనకు మోస్ట్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వీటిల్ని బాగా కడగాలి. వాష్ చేయాలి. ఎక్కువ ట్యాప్ దగ్గర ఎక్కువ సేపు ఉంచాలి. వాటర్‌లో నానబెట్టి ఉంచాలి. ఉంచిన తర్వాత వాటిని అప్పుడు మనం కుకింగ్ చేసుకొని అప్పుడు తినాలి. అది మెయిన్ ఏంటంటే ఒక్కసారి దీని గురించి మనం అందరం ఆలోచించాలి. ఎందుకంటే ఆ పాయిజన్ అనేవి ఒకసారి నెట్‌లో కొట్టి చూడండి. ఎలాంటి రకమైన వాటి ప్రభావితం ఎలా ఉంటుంది అనేది మీకే అర్థమైపోతుంది. ఒకసారి మీకేమైనా డౌట్ ఉంటే ఒకసారి గూగుల్‌లో కొట్టి చూస్తే మీకు అర్థమైపోద్ది. అది ఎంత ప్రభావితం చూపిస్తది మనుషుల మీద. ఆ ఎరువులు కొంచెంగా అయి పెద్దయ్యి అయి కాసే వరకు కూడా కొడుతూనే